హాయ్ అండి, అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? తిన్నారా? బాగున్నారా? ఇది పప్పు అండి. ఇది పప్పు ఇక్కడ అదాస్ అంటారండి కోయిట్లో. ఇది కుప్పూస్లో తింటారు, ఒకసారి కుప్పూస్లో తింటారండి. ఇది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. నేను ఇది దీనికి మెయిన్ ఎర్రగడ్డలు అండి. ఎర్రగడ్డలు దీనికి తెల్లగడ్డలు మెయిన్. తెల్లగడ్డలు వేస్తేనే ఎక్కువ ఫ్లేవర్ వస్తుందండి, బాగా మంచిగా. ఆలు వేయాలండి. పప్పుని కడిగి నీళ్ళు ఉంచేయాలండి. ఆ తర్వాత పొయ్యి మీద పెట్టాలి. చూడండి, తెల్లగడ్డలు, నూనె అంటే ఆలు వేయాలి వేస్తాను నేను. చూడండి, ఇది అంటే క్యారెట్ అండి. క్యారెట్ వేసి బాగా దాంట్లో వేయించాలండి. ఎలా వేయించాలంటే అది బాగా దాంట్లో ఉన్న నీళ్లు ఎండిపోవాలి. ఇదేంటంటే రోజ్మెరీ అండి. మనం రోజ్మెరీ వాటర్ తలకి పెడతాం కదా, ఇక్కడ రోజ్మెరీ ఏంటంటే ప్రతి ఒక్క కూరలో కొంచెం వేస్తారండి. ఇది ఒరగానో కూడా వేస్తారండి. వీళ్ళకి టేస్ట్ అదే సపరేట్గా వేరేగా ఫ్లేవర్ వేరేగా అవుతుంది. ఒరగానో మెయిన్ వేస్తారు, రోజ్మెరీ వేస్తారు. రోజ్మెరీ ఇందాక చూపించాను. ఫస్ట్ కొంచెం ప్రెస్ చేసి కొంచెం ముక్కలు వేయాలండి, బాగుంటుంది స్మెల్ కూడా. చూడండి ఎలా ఉందో అలా ఫ్రై చేసేయాలి. బాగా నీళ్ళన్నీ ఎండిపోయేసి అలాగ బాగా పప్పు కూడా బాగా నూనెలో మనం వేయిస్తాం కదా, అలా వేయించినట్టు అయిపోవాలండి. ఆ తర్వాత ఎర్రగడ్డలు బాగా దాంట్లో వేయించేసి, ఆ తర్వాత ఏమంటే ఉల్లగడ్డలు వేసేయాలి. మళ్ళీ దాంట్లో ఉప్పు వేయలేదండి నేను, ఉప్పు వేయకూడదు. ఉప్పు వేస్తే తొందరగా ఉడకవండి ఏ వస్తువు అయినా, అందువల్ల ఉప్పు వేయకుండానే ఉడికిస్తున్నాను. చూడండి ఒకసారి. నీళ్ళు వేసేసాను, వాటర్ వేసి కొంచెం ఉడికిస్తాను కొంతసేపు. అంతే. ఉడికిన తర్వాత ఏదైనా దాంట్లో మళ్ళీ ఉప్పు, చూడండి ఎలా ఉడుకుతుందో అలా ఉడకనివ్వాలి. చూడండి, దాంట్లో మళ్ళీ నేను ఎలా తిన్నానంటే రొట్టె అంటే ఇక్కడ దాంట్లో ఉప్పు వేసాను. చూడండి, ఉప్పు ఫస్ట్ వేయలేదు, ఇప్పుడు వేస్తున్నాను. సాల్ట్, మిరియాల పొడి అంటే బ్లాక్ పెప్పరు. మళ్ళీ అంటే మొత్తం మిక్స్ చేసేసుకొని ప్లేట్లో. చూడండి, నేను మిక్స్ చేసి ఇక్కడ పుల్కా అంటారు కదా, పుల్కా అండి. మళ్ళీ దానిపైన కొంచెం నెయ్యి వేసుకొని తింటా ఉంటే సూపర్ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి.